హై రైజ్ బిల్డింగ్స్ అని అన్నాం. హైదరాబాద్ కెపాసిటీ ఎంత అనేది ఎక్కడన్నా ఒక స్టేట్మెంట్ ఉందా? లేదు. ఇక్కడ ఇంతకంటే ఎక్కువ ఉండడానికి లేదు. ఈ ఓఆర్ఆర్ జిహెచ్ఎంసీ పరిధిలో నీకున్నది ఎంత హై రైజ్ కడతావు, ఎంత ఎఫ్ఎస్ఐ కడతావు, ఎంత ఉండాలి అనేది ఎక్కడన్నా ఉందా? లేనే లేదు. సో ఇది ఈ సోషల్ కాన్షియస్నెస్ అనేది లేకపోవడం వల్ల, ఒక సైంటిఫిక్ అనాలిసిస్ లేకపోవడం వల్ల గవర్నమెంట్ ఫెయిల్ అయిపోతుంది. రేపు చిన్న ఫ్లడ్ వచ్చినా కూడా, ఒక 15 ఏళ్ల కింద హైదరాబాద్ ఫ్లడ్స్లో ఇంత ప్రాబ్లం రాలేదు మనకు, ఏదో కొన్ని చోట్లలో వచ్చింది. బట్ అదెందుకు అట్లా జరిగింది? ఎక్కడిదక్కడ వాటర్ని రెస్ట్రిక్ట్ చేస్తే ఇంకో దగ్గరకు కావాలి కాబట్టి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? అంతకుముందు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ తిడతాము, ఇది ఉంటుంది, దానివల్ల ఎంత క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, ఎంత ఎంత డ్యామేజ్ జరుగుతుంది. తర్వాత టోటల్ సిస్టమ్ అంతా కొలాప్స్ అవుతుంది కదా. ఒక ఇంట్లోకి ఫ్లడ్స్ అన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ టీవీ, రిఫ్రిజిరేటర్ అన్నీ పోయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళకి మళ్ళీ వాళ్ళు తెచ్చుకోవడానికి? సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కాబట్టి బయట దానికి మనకు అంత తేడా ఉంది.